హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాజ్య వివేకాసనకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే 5 లక్షల మందికి యువ వికాసం తొలి విడతగా అయితే అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అలానే జూన్ 2వ తేదీన మంజూరీ పత్రాలు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగిందండి. నెలకు 2,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 3 నెలల్లో యూనిట్ గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పెట్టుకోందని రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి అయితే. సో దానికి సంబంధించి వచ్చిన 1 బై 1 అయితే మీకు నేను క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో పత్రికా విలేకరుల ద్వారా అయితే ఈ జెన్యూన్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో అది మీకు 1 బై 1 అయితే నేను క్లారిటీగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే మీకు ఈ అప్డేట్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్య వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరీ పత్రాలు జారీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందండి. తొలి దశ కింద అయితే 5 లక్షల మందికి ఈ రాజీవ్ వికాసం పథకం కింద లబ్ధి పొందాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకోవడం జరిగిందండి. 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున 3 నెలల్లో కలిపి 6,000 కోట్లతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని అయితే కూడా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుభూతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు అయితే సిద్ధమవుతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అలానే క్షేత్రస్థాయి పరిశీలన అయితే జరుగుతుందండి. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయని అయితే తెలియజేయడం జరిగింది. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరీ చేయనున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందుగా అయితే 5 లక్షల మందికి అయితే యువతిని ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి 4 లక్షల యూనిట్లు అనేవి వాళ్ళకి అందజేయాలని కూడా తెలియజేయడం జరిగిందండి. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. 1,00,000 లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా వచ్చాయని తెలియజేయడం జరిగిందండి. అలానే 1 లక్ష నుంచి 2 లక్షలకు, 2 లక్షల నుంచి 4 లక్షల యూనిట్ల కేటగిరీకి రుణాలు భారీగా దరఖాస్తులు వచ్చినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఏవైతే 2 నుంచి 4 లక్షల యూనిట్లు ఉంటాయో వాటికైతే భారీగా దరఖాస్తులు వచ్చినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకు 20,000 మంజూరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 3.24 లక్షల మంది పోటీ పడుతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఎస్సీ కార్పొరేషన్లో 4 లక్షల విలువైన యూనిట్లకు ముందుగా అయితే 20,000 మందికి మంజూరీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాకపోతే ఈ ఎస్సీ కార్పొరేషన్లో అయితే దాదాపు 3.24 లక్షల మంది అయితే పోటీ పడుతున్నారండి ఈ 4 లక్షల యూనిట్ల కోసం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం 6.66 లక్షల మంది అయితే చూస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఈబీసీలో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తులు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకైతే క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి క్లారిటీగా అయితే చెప్పడం ఏమిటంటే, సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దరఖాస్తులు అనేవి పెట్టడం జరిగింది తొలి విడత కింద అయితే. సో ఆ దరఖాస్తుల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అయితే చెప్తున్నారండి ప్రభుత్వం అయితే. సో దాదాపు లక్షల్లో అయితే దరఖాస్తులు అనేవి రావడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది. సో అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే అనర్హులను అయితే అడ్డుకట్ట అయితే వేయడం జరిగిందండి. సో అనర్హులను కూడా వేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకేసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. సో ఒకసారి కనుక మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా లోన్స్ తీసుకొని కనుక ఉన్నట్లయితే, మీకు ఏదైనా ఉపాధి కనుక వచ్చినట్లయితే, సో మళ్ళీ 5 సంవత్సరాల వరకు అయితే మీకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు అంటే లోన్స్ అనేవి పొందడానికి వీలు లేదైతే గుర్తించడం జరిగిందండి. సో ఇలా ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళని అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను అయితే తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన
ఖాతాలు ఇచ్చారా లేదని కూడా పరిశీలిస్తున్నారండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లు ఖరారు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కొక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారండి. సో ఒకసారి మీరు కింద చూసుకున్నట్లయితే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కార్పొరేషన్లు, లక్ష్యాలు, దరఖాస్తులు. సో ఎంతమంది లక్ష్యంగా పెట్టుకున్నారు, వచ్చిన దరఖాస్తులు ఏమిటనేది అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, సో దీనికి సంబంధించి ఒక పట్టికను అయితే విడుదల చేయడం జరిగిందండి. అంటే లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి వచ్చిన దరఖాస్తులు ఏంటి, యూనిట్ల లక్ష్యం ఏంటి అనేది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఈ రాజ్య వికాసం పథకానికి సంబంధించి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. వీడియో చూస్తున్నాను లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరి 10 మందికి అయితే రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియో ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.